పోలింగ్ రోజు పోటెత్తిన ఓటర్లను చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని సంబరపడిన టీడీపీ మీడియా విపక్ష కూటమి నాయకులు ఆ తర్వాత రోజు రోజుకు ఆ పోలింగ్ సరళిని పరిశీలించుకొని వాళ్ళకు ఉన్నటువంటి నివేదికలు తెప్పించుకొని రోజు రోజుకు డీలా పడిపోయారు. కనీసం వాళ్ళు కొన్ని నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలుస్తున్నామని చెప్పి ఒక నియోజకవర్గాల లిస్టు రెడీ చేసుకొని ఇప్పుడు కౌంటింగ్ దగ్గరకు వచ్చేసరికి ఆ నియోజకవర్గాల్లో కూడా ఓడిపోతున్నామని చెప్పి ఒక రకంగా కౌంటింగ్ ముందే చేతులు ఎత్తేస్తున్నారట. ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాల్లో కూడా కొందరు రెబల్స్ వల్ల మనం ఓడిపోబోతున్నాము అని చెప్పి స్పష్టమైనటువంటి లెక్కలు అదే టీడీపీ అధిష్టానానికి కూడా చేరాయట. సో కౌంటింగ్ దగ్గర పడే కొద్దీ ఎక్కడికక్కడ మెల్లగా కొందరు నియోజకవర్గాల నుంచి అప్పుడే తప్పుకునే పరిస్థితి వచ్చింది అని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తామని నియోజకవర్గాలు ఇప్పుడు సత్యవేడు ఉంది, గెలుస్తామనుకున్నారు. అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రాజశేఖర్ వీళ్ళని దెబ్బతీస్తారు అని చెప్పి ఒక అంచనాకు వచ్చారట. ఉండిలో రఘురామకృష్ణంరాజు గెలుస్తారనుకున్నారు. స్వతంత్రులుగా పోటీ చేసిన శివరామరాజు దెబ్బతీస్తారని చెప్పి ఒక అంచనాకు వచ్చారట. పోలవరం మీద ఆశలు ఉండేనట. అక్కడ స్వతంత్రుడిగా పోటీ చేసిన సూర్యచంద్రరావు దెబ్బతీస్తాడని చెప్పి ఒక అంచనా ఖచ్చితంగా వచ్చేసారట. ఈవెన్ అమలాపురం మీద చాలా ఆశలు పెట్టుకొని ఉంది. ఇప్పుడు అది కూడా కష్టమేననుకుంటున్నారు. అక్కడ శ్యామ్ కుమార్ అని స్వతంత్రుడిగా పోటీ చేసిన ఆయన దెబ్బేసాడని చెప్పి వీళ్ళకైతే నివేదికలు అందినాయట. ఇంకా అరగ నుంచి అబ్రహాం అయినా, విజయనగరం నుంచి మీసాల గీత అయినా ఇవంతా గెలిచే నియోజకవర్గాల లిస్టులో వేసుకున్నారట. కౌంటింగ్ దగ్గరకు వచ్చేసరికి చిన్నగా మార్క్ వేసుకుంటున్నారట. నో అంటున్నారట. సో ఫస్ట్ పోలింగ్ సర్లీ చూసి చాలా ఆశలు పెట్టుకున్నారు. తర్వాత అర్థమైంది అంత సినిమాగా అనిపించట్లేదని. ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాల్లో కూడా ఈ విధంగా ఇంటూ మార్కులు వేసుకుంటూ పోతున్నారట. మరి కౌంటింగ్ దగ్గరకు వచ్చేసరికి ఇంటూ మార్కుల సంఖ్య ఎంత పెరుగుతుందో చూద్దాం.